కొన్ని నెలల్లోనే ఈ చంద్రబాబును, ఎందుకంటే 10 సంవత్సరాలు మనకు ఈ బిల్లు ప్రకారం 10 సంవత్సరాలు ఆయన ఇక్కడి నుంచి పరిపాలించవచ్చు హైదరాబాద్ నుంచి. సో అతన్ని హైదరాబాద్లో ఉండకుండా చేయాలని చెప్పేసి సో మనకు కేసీఆర్, ఆయన తర్వాత ఆయన హరీష్ రావు వీళ్ళంతా కుట్రబన్ని మనకు ఈ ఓటుకు నోటు కేసు ఒకటి ప్లాన్ చేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారిని అందులో ప్రధాన నిందితుడి కింద ఆయన దొరికాడు. ఈ చంద్రబాబు గారు క్లియర్ కట్గా ఎక్కడ డబ్బు పంపిస్తున్నాము అని మీరు మాకు ఓటేయాలన్న మాట అతను వాడలేదు. మా మిత్రులు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు మీతో మీరు మాకు సహకరించండి అని అంతవరకే మనకు వీడియో టేపింగ్లో కనిపిస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, చివరికి చంద్రబాబును అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయపెట్టి సో మనకు 2014లోనే హైదరాబాద్ నుంచి తరిమేశారు. ఇది చాలా మనకు దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరు ఇందులో అభూత కల్పనేం కాదు. సరే, ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి 2025 వరకు 11 సంవత్సరాలు అది సుప్రీంకోర్టులో అది ఎలక్షన్ సంబంధిత కేసా లేకపోతే ఏసీబీ అవినీతి కేసా అనేది తేల్చకోలేక ఇంకా అక్కడనే పడి ఉండటం అనేది సిగ్గుచేటు. నవ్వుతారు ఎవరన్నా చూస్తే. కామన్ మ్యాను సుప్రీంకోర్టుకు దాకా పోవాల్సిన విషయం కూడా కాదు. అది ఎలక్షన్ సంబంధంగా తీసుకెళ్ళిన డబ్బు. సో అది ఎలక్షన్ కోడ్ కిందనే వస్తుంది. కామన్ సెన్స్. దానికోసం సుప్రీంకోర్టు ఇన్ని రోజులు పెట్టుకోవాలన్నా మరి ఏంటో మన కోర్టులు, మన న్యాయం ఎవరికి అర్థం కాదు. అది ఎన్నికల డబ్బేది. ఎన్నికల్లో మీరు డబ్బు పట్టుకుంటే ఎలా కేసులు పెడతారో అలాగే వస్తుంది. అవినీతి కింద ఎట్లా వస్తుంది? ఇది ఏమన్నా ఎవరికైనా సాయం చేసి కాంట్రాక్టర్ తీసుకున్న డబ్బులు కాదు కదా ఇది. దీనికి 11 ఏళ్ళు సుప్రీంకోర్టులో నలగటం అంటే చాలా దారుణం. దయచేసి త్వరగా